అంటే మీరు మొదటిగా బుక్ రాయాలన్న ఆలోచన వచ్చి ఎప్పుడు వచ్చిందంటారు? ఒక పక్షి చెట్టు మీద తన బిడ్డకి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. అది చూసినప్పుడు నాకు తెలియకుండానే ఒక కవిత వచ్చేసింది. మనసుకు హత్తుకునేలాగా చాలా బాగా ప్రజెంట్ చేసావు, నువ్వు రైటింగ్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అన్నారు. నాకు దానిలోంచి వచ్చిన ఆలోచన ఏంటంటే లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది. అండ్ దానికి టైటిల్ విజేతలు. అసలు మిమ్మల్ని ఇలాంటి బుక్ రాయమని ఎవడు చెప్పాడు, అసలు వాళ్ళేంటి ఒకళ్ళకి స్ఫూర్తినిచ్చేది, మేమే దొరికామా రాయటానికి. ఏదైనా మొత్తం మైండ్ సెట్ అమ్మ, మన ఆలోచన విధానమే, మన ఆలోచనలు, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్ హలో, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక రచయిత్రి, అలానే జర్నలిస్ట్, ఒక సామాజికవేత్త. ఆవిడే పాలపర్తి సంధ్యారాణి గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, అసలు రచయిత్రి అనగానే చాలామందికి కుటుంబం పరంగా వస్తుంటుంది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా కుటుంబ నేపథ్యం వచ్చేసి నాది సొంత ఊరు వచ్చేసి బాపట్ల. మా ఇంట్లో అందరు కూడాను జర్నలిస్టులు, రైటర్స్. ఓకే. సో అంటే నాకు చిన్నతనం నుంచి ఈ రైటింగ్ అనేది నాకు అలవడలేదు. ఏ రోజు కూడా నేను స్కూల్లో కానీ ఎక్కడ ఒక పద్యం కానీ ఒక వ్యాసాలు రాసేదాన్ని, కానీ ఈ కవితలు, కథలు, ఇలాంటివన్నీ నేను ఎప్పుడు రాసి ఎరగను. నేను ఇది జెనెటిక్గా వచ్చిందని చెప్తా. ఎందుకంటే దీనిలో నేను ఎటువంటి కోర్స్ చేయడం అనేది కానీ జర్నలిజంలో చేయలేదు నేను. మా పెదనాన్నగారు జర్నలిస్టు, మా ఇంట్లో జర్నలిస్టులు చాలామంది ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, సామాజికవేత్తలు ఉన్నారు. మా అమ్మమ్మ గారు కనపర్తి వరలక్ష్మ గారు అని చెప్పి ఆవిడ ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్త, రాజకీయవేత్త కూడా ఆవిడ. అలాగే మా పెదనాన్నగారు, ఆయన కూడా జర్నలిస్టు, రైటరు. ఆయన హిస్టారికల్ రైటర్ ఆయన. సో అలాగా ఇంట్లో ఉన్నప్పటికీ నాకేనాడు దాని మీద ఇంట్రెస్ట్ అని కాదు, ఏదో రాసేదాన్ని. మహా అయితే రాస్తే ఉత్తరాలు, ఒక మనిషి అక్కడ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టుగా అంత అద్భుతంగా రాసేదాన్ని. అదొక్కటే నాకున్న ఆర్ట్. కానీ మా పాప పుట్టిన తర్వాత పిల్లలవి ముద్దు మాటలు అవి కొంచెం చాలా బాగుంటాయి. దాని చిరునవ్వులు, బోసి నవ్వులు, తర్వాత బుల్లి అడుగులు, వచ్చి రాని మాటలు, అవన్నీ ఏం చేసేదాన్ని అంటే ఒక మెమరీ లాగా ఒక డైరీలో రాసుకునేదాన్ని. ఇలా నవ్వింది, ఇలా ఒక మాట అత్త అన్నది, అమ్మ అన్నది, చిన్న మాటలు దానిలోంచి నాట్లోంచి వచ్చినప్పుడు రాసుకుంటూ ఉండేదాన్ని. అంటే అవి రాసుకున్నప్పుడు ఇంకేవో ఫీలింగ్స్ వచ్చేవి నాకు. ఆ ఫీలింగ్స్ అన్ని డైరీలో రాసుకొని ఎవరైనా ఇలాగే ఫ్రెండ్స్ కానీ లేదా ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చూపించేదాన్ని. చూపిస్తే వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, మనసుకు హత్తుకునేలాగా చాలా బాగా ప్రజెంట్ చేసావు, నువ్వు రైటింగ్ స్కిల్స్ ఎందుకు డెవలప్ చేసుకోకూడదు అన్నారు. నాకు రైటింగ్ స్కిల్స్ ఎక్కడ డెవలప్ అవుతాయి, ఏమొస్తాయి అని చెప్పి నేను అప్పుడు అంత ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను పట్టించుకోలేదు. కానీ 2006లో నేను ఒక పక్షి చెట్టు మీద తన బిడ్డకి ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. అది చూసినప్పుడు నాకు తెలియకుండానే ఒక కవిత వచ్చేసింది, సగటు మనిషి అని చెప్పి. అంటే నాకు కూడా రెక్కలుంటే నేను ఆ పక్షిలాగా ఎగురుతూ ఉండేదాన్ని కదా, నాకు కూడా రెక్కలుంటే జలపాతంలాగా జారుతూ ఉండేదాన్ని కదా, లేదా నాకు రెక్కలుంటే నేను విహంగంలాగా ఇలాగ ఒక కవిత వచ్చిందనమాట, సగటు మనిషి అని చెప్పి. దాన్ని ఏం చేశాను, రాసి డైరీలో పెట్టుకుంటే మా ఫ్రెండ్స్ అన్నారు, చాలా బాగుంది, ఒక పంపించి చూడు, పబ్లిష్ అయితే అయింది, లేకుంటే లేదు తిరిగి వస్తుంది, ప్రయత్నం అయితే చెయ్యన్నారు. పంపించాను. పంపిస్తే అది ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ గవర్నమెంట్ మ్యాగజైన్ ఒకటి వచ్చేది, దానికి శ్రీ వల్లీశ్వర్ గారు ఎడిటర్ గారు ఉండేవారు అనమాట. అది ఆయన పబ్లిష్ చేశారు. ఆయనకు ఆ కాన్సెప్ట్ అది బాగా నచ్చి పబ్లిష్ చేశారు. అది నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏదో రాయాలి, ఏదో చెయ్యాలి అనే ఒక తపన మొదలయ్యి చిన్న కవితలు రాయటం మొదలుపెట్టాను. అలా కవితలు రాస్తూ ఉండగా 2007లో నాకు నది అని అగ్రిగోల్డ్ వాళ్ళది ఒక బుక్ వచ్చేది, మంత్లీ మ్యాగజైన్. దాని నుంచి వాళ్ళు ఫోన్ చేసి, ఇలా బ్యూరోక్రాట్స్ని ఇంటర్వ్యూ చేయాలమ్మా, మీరు చేస్తారా అని అడిగారు. ఫస్ట్ టైం అసలు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు, బ్యూరోక్రాట్స్ని ఇంటర్వ్యూ చేయటం ఏంటి అని. సరే వచ్చిన అవకాశం ఎందుకు, నాకు కాన్ఫిడెన్స్ అనమాట, నేను చేయగలను అని. సరే చేస్తానన్నా.
అలా ఇంకా ఎంతమందినో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరినీ దాదాపు ఒక 5 ఏళ్ల పాటు నేను ఇంటర్వ్యూలు చేశాను. దాంతో పాటుగా ఈ టీవీ ఆర్టిస్టులు, న్యూస్ రీడర్స్ ఆంధ్రభూమిలో నా కోసం అని చెప్పి ఒక కాలం పెట్టారు, ఇన్నర్ వ్యూ అని చెప్పి ఒక కాలం పెట్టారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఇన్నర్ వ్యూ అంటే ఏంటి, అందరికీ క్రేజ్. టీవీ ఆర్టిస్టులు అన్నా, న్యూస్ రీడర్ అన్నా వాళ్ళ గురించి తెలుసుకోవాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ప్రజల్లో ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూస్ అలాగ చేయడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే అసలు అలవాటు లేకుండానే ఇప్పటికి దాదాపుగా 2500, 3000 రాసుంటాను ఆర్టికల్స్. అన్ని రంగాల్లో కూడా అన్ని అంశాల మీద ఆధ్యాత్మికం కావచ్చు, ఇటు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కావచ్చు, తర్వాత కొన్ని జనరల్ ముఖాముఖి శీర్షికలు కావచ్చు, ఇలా డిజబుల్డ్ వాళ్ళ స్టోరీస్ కావచ్చు, జనరల్ ఇష్యూస్ కావచ్చు, లేదా బ్యూటీ టిప్స్, వంటలు, ఏది వాట్ నాట్ అన్ని ఎక్సెప్ట్ పాలిటిక్స్ తప్ప మిగతా అన్ని ఏది చూసినా అలా రాస్తాను. అంటే నాకు వీళ్ళని చూడంగానే కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలియగానే వీళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, వీళ్ళ గురించి రాయాలి అని అనిపిస్తుంది. అంటే మీరు మొదటిగా బుక్ రాయాలన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటారు? అంటే ఆర్టికల్స్ వరకు ఏదైనా చూస్తే ఇది రాసేద్దామని అనుకునేది వేరుంటది, ఈ బుక్ రాయాలి అన్న ఆలోచన. యాక్చువల్గా నేను అన్ని ఆర్టికల్స్ రాసిన తర్వాత చాలా మంది ఐఆర్ఎస్, ఐపీఎస్ వీళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేశానని చెప్పాను కదా. సో నాతో ఎవరో అన్నారు, ఇంతమంది నువ్వు ఇంటర్వ్యూలు చేసావు, అదే ఒక బుక్ లాగా ఎందుకు తేకూడదు అన్నారు. నేను నవ్వుకునేదాన్ని, నేనేమిటి పుస్తకం రాయడం ఏంటి, బుక్ తేవడం ఏంటి, వీళ్ళు ఏదో చెప్తుంటారులే అని చెప్పి నేను నవ్వుకునేదాన్ని. కానీ ఒక రోజు ఏమైందంటే ఫిబ్రవరి నెల 2012లో నా చెవిలో ఎవరో చెప్పినట్టు అనిపించింది, వికలాంగుల మీద పుస్తకం రాయి, స్పష్టంగా చెవులో మన దగ్గర వచ్చి చెప్తే ఎలా చాలా స్పష్టంగా, అది కూడా తెల్లవారుజామున. లేచి కూర్చున్నా, ఇదేమిటి నాకేమిటో కొంచెం భయం వేసి చెమటలు పట్టినట్టు అయిపోయి లేచి కూర్చున్నా. చూస్తే ఎవరు లేరు, ఇంకా తెల్లవారలేదు, ఎవరు లేవలేదు, ఎవరు చెప్పారా సరే కొంచెం ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా వచ్చేసింది, ఎవరు చెప్పారా అని చెప్పి లేచి కూర్చున్నా. ఇక 5:30 అవగానే ఇక మళ్ళీ నాకు పిల్లలకి స్కూలు, వంట ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మా ఇంట్లో అందరూ రైటర్స్ అని చెప్పాను కదా, మా అత్తయ్య ఉమాదేవి గారని ఉన్నారు. అత్తయ్యకి ఫోన్ చేసి, అత్తయ్య ఇట్లాగా నాకెవరో చెవిలో చెప్పినట్టు అనిపించింది, వికలాంగుల మీద పుస్తకం రాయి అని. పుస్తకం రాయటం ఒక ఎత్తు, ఊరికే రాసి వాళ్ళ గురించి రాసినంత వాళ్ళ ఉపయోగం ఏముంది, నేను ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏం మెసేజ్ ఇవ్వాలి? మనలాంటి వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళెవరు సూసైడ్స్ చేసుకోవట్లేదు. మనం ఎందుకు చనిపోతున్నాం? జీవితం అనేది ఒక్కసారే వస్తుంది. చిన్న చిన్న సమస్యలకే మనము ఏదో అంటే భర్త సినిమాకి తీసుకెళ్ళలేదనో, నాన్న కోపడ్డారనో, మొబైల్ ఫోన్ కొనివ్వలేదనో, చదువుకోకుంటే కోపడ్డారనో, ఇక చనిపోవడం ఏదో ఒకటి చిన్న చిన్న విషయాలకే. ఆఖరికి పెళ్ళైన ఆడవాళ్ళు పిల్లల గురించి కూడా ఆలోచించకుండా చనిపోతుంటే నాకు చాలా బాధేసేది. అంటే టీవీ పెట్టినప్పుడు చూస్తే ఆ చిన్న చిన్న పిల్లలు, కొంతమంది అయితే బార్న్ బేబీస్, ఇన్ఫాంట్స్, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఇంకో 4 ఏళ్ల పిల్లలు, 3 ఏళ్ల పిల్లలు అమ్మ లేమ్మా అని ఏడుస్తుంటే నాకైతే దుఃఖం అసలు కడుపులోంచి తన్నుకొచ్చేది అనమాట. ఎందుకు పిల్లల కోసం ఉన్నా బతకొచ్చు కదా అని. అలాంటప్పుడు నాకు దానిలోంచి వచ్చిన ఆలోచన ఏంటంటే, లైఫ్ అనేది ఒక్కసారే వస్తుంది, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, వాటిల్ని మనం అధిగమించాలి. సమాజానికి సమాజం ఎప్పుడూ ఒక రాయి వేస్తూనే ఉంటుంది, ఏదో ఒక విధంగా. మీరు మంచి చేసినా విమర్శిస్తుంది, చెడు చేసినా విమర్శిస్తుంది. తప్పులు వెతికేవారు ఎప్పుడు తప్పులు వెతుకుతూనే ఉంటారు, తప్పుల్లో మంచి చూసేవాళ్ళు కూడా ఉంటారు. సో మనం పట్టించుకున్నామంటే మన జీవితంలో ముందుకు వెళ్ళలేం. కాబట్టి జీవితంలో వీళ్ళందరూ సాధించగలిగారు. ఏంటి, వీళ్ళందరూ డిపెండెంట్స్, ఆధారపడి బతుకుతున్నారు. దివ్యాంగులందరూ కూడా ఒక తోడు లేనిది, ఒక మనిషి సాయం లేనిది వీళ్ళు జీవితం ముందుకు వెళ్ళలేరు, ఒక అడుగు వేయలేరు. మరి అలాంటిది వాళ్ళకి చనిపోవాలనే ఆలోచన రావట్లేదు. మరి భగవంతుడు మనకు అన్నీ ఇచ్చినప్పుడు మనకు ఎందుకు వస్తుంది ఆలోచన చనిపోవాలని? అందుకని వాళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే వాళ్ళల్లో ఉన్నది. ఆ ఆత్మవిశ్వాసాన్ని స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళమని మెసేజ్ ఇస్తూ బుక్ రాశాను. ఆ బుక్ రాయడం ఒక ఎత్తు అయితే, ఈ పుస్తకం ఎప్పుడు 7 సముద్రాలు దాటి అమెరికా వెళ్ళిపోయిందో నాకు తెలియదు. నాకు ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఒకరోజు ఒక అతను పెద్ద ఆయన 8 years ఉంటాయి అనుకుంటాను, అతనిది ప్రాపర్ శ్రీకాళహస్తి అట. ఆయన, అమ్మ నా పిల్లలు ఇక్కడ అమెరికాలో ఉన్నారని వచ్చాను నేను, ఇక్కడ ఒక మన తెలుగు వాళ్ళది లైబ్రరీ ఉంది, ఆ లైబ్రరీలో మీ పుస్తకం చూశాను, కాన్సెప్ట్ బాగుంది, మీ పుస్తకాన్ని మేము ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ గా మేము సెలెక్ట్ చేసాము ఇక్కడ అని ఆయన ఫోన్ చేశారు అట్లాంటి నుంచి.
ఆ నెంబర్ ఇండియా నెంబర్ ఏమో అనుకున్నాను, కానీ కాదు. తర్వాతనేమో కొంతమంది స్టూడెంట్స్ ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ కి పనికొస్తుంది మేడం, మేము పిహెచ్డి చేయాలనుకుంటున్నాం, మాకు పర్మిషన్ ఇస్తారా అన్నారు. అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. ఇంకొక ఆవిడ స్వప్న దీప్తో, పేరు సరిగా నాకు గుర్తులేదు, చెన్నైలో ఎవరో ఇచ్చారట నా నెంబరు. ఆవిడ నాకు ఫోన్ చేశారు, న్యూజివీడ్లో ఉంటారు ఆవిడ. మేడం నేను ఇలా దివ్యాంగుల మీద పిహెచ్డి చేస్తున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే నేను బుక్ అదే పిహెచ్డి చేస్తాను అని అన్నారు. మంచిదే కదా, నా పుస్తకం ఒక మంచి పని కోసం ఇంతమందికి ఉపయోగపడుతుంది, నాకు అంతకంటే కావాల్సింది ఏముంది. నా పుస్తకం చదివి ఎవరైనా సరే ఒక్కళ్ళన్నా జీవితాన్ని నిలబెట్టుకోగలిగితే అదే నాకు ఆస్కార్ అవార్డు. చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా ఫోన్ చేసినప్పుడు. అంతే. అండ్ దానికి టైటిల్ విజేతలు అని పెట్టారు కదా, విజేతలు ఎందుకు పెట్టాలనిపించింది? ఎందుకు విజేతలను పెట్టాల్సి వచ్చిందంటే వాళ్ళల్లో ఉన్న ప్రతిభని, ఇప్పుడు అందులో చెస్ ప్లేయర్స్ ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరూ సాధించారు, ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సో మరి వాళ్ళు విజేతలేగా ఓడిపోలేదు. అందుకనే జీవన పోరాటంలో పోరాడారు, ఫైట్ చేశారు. వాళ్ళు ఫైట్ చేసి ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. ఇప్పుడు అందులో ఒక డివి మోహన్ కృష్ణ గారు ఉన్నారు, సుధా చంద్రన్ ఉన్నారు, చంద్ర సుప్రియ అడ్వకేట్ ఆవిడ ఉన్నారు, ఫస్ట్ ఫిమేల్ బ్లైండ్ అడ్వకేట్ అమ్మాయి హైకోర్టులో. తర్వాత వర్షశ్రీ అని ఒక అమ్మాయి ఉంది, డబ్బింగ్ ఆర్టిస్ట్ సంధ్యారాణి అని ఒక అమ్మాయి ఉంది. సో వీళ్ళంతా వాళ్ళ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. అవును, నిజంగా వాళ్ళే గొప్ప వాళ్ళని చెప్పాలి అందరికన్నా. నిజంగా వీళ్ళలో ఒక్కరి గురించి చెప్పండి అమ్మ. వీళ్ళల్లో నాకు బాగా గుర్తున్న వాళ్ళు వర్షశ్రీ అని ఒక అమ్మాయి. ఆ అమ్మాయికి బ్లైండ్ అండ్ ఆటిజం అనమాట. ఆ అమ్మాయి అంటే ఆటిజం వాళ్ళని ఎప్పుడు కూడా మనము ఊరికే కూర్చోపెట్టకూడదు, వాళ్ళని ఎప్పుడు కూడా ఎంగేజ్గా ఉంచాలి. సో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఏం చేసేవారంటే ఆ పాపకి పాటలు వినిపించేవారు. ఆ పాటలు వింటూ తను రిపీటెడ్లీ ఆ పాటలు పాడుతూ ఉండేది. సో మెమరీ, అద్భుతమైన మెమరీ ఆ అమ్మాయిది. అంటే ఇప్పుడు ఇలా మిమ్మల్ని టచ్ చేసింది అనుకోండి, మళ్ళా మీరు ఒక 5 ఏళ్ల తర్వాత వెళ్ళినా మీ పేరు చెప్తుంది, అంత మెమరీ ఆ అమ్మాయిది. సో వాళ్ళ మదర్ ఏం చేశారంటే మ్యూజిక్ నేర్పిద్దామని చెప్పి మ్యూజిక్ నేర్పించారు. కర్ణాటక మ్యూజిక్, కీబోర్డు 2 నేర్చుకుని అద్భుతంగా ఆ అమ్మాయి ఈ రోజున ఎన్నో కచేరీలు చేస్తుంది. ఆ అమ్మాయి అలాగే డివి మోహన్ కృష్ణ గారు, ఆయన ఆల్ ఇండియా రేడియోలో చేసి రిటైర్ అయ్యారు. ఎంతమందో శిష్యురాళ్ళని తయారు చేశారు, ఆయన ఒకరు. అలాగే చంద్ర సుప్రియ ఆ అమ్మాయి ఫస్ట్ ఫిమేల్ అడ్వకేట్. ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కూడా బ్లైండే. అలాగా ఒక్కొక్కళ్ళని, అంటే యూజువల్గా బ్లైండ్ వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూజిక్ నేర్చుకుంటారు. నేనేం చేశాను, ఎంతమంది మ్యూజిషియన్స్ గురించి ఒక 10 మంది గురించి రాస్తే అందరికీ విసుగ్గానే ఉంటుంది. అందుకని నేనేం చేశా, ఒక చెస్ ప్లేయరు, ఒక డాన్సర్, ఒక అడ్వకేట్, ఒక రైటరు, అలా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి తీసుకున్నాను. డిఫరెంట్ రంగాల్లోని తీసుకున్నాను. 33 మంది అందులో. అంటే అందరూ బ్లైండ్ కాదు, దానిలో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ బుక్ రాసినప్పుడు మీరు ఏవైనా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటివైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నాను. అవమానాలు ఎదుర్కొన్నాను, అవహేళనలు ఎదుర్కొన్నాను. అవమానాలు ఎలాంటివంటే అసలు మేమే దొరికామా రాయటానికి, మా పిల్లలే దొరికారా మీకు రాయటానికి అని అన్న పేరెంట్స్ దగ్గర అన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో అసలు మిమ్మల్ని ఇలాంటి బుక్ రాయమని ఎవడు చెప్పాడు, అసలు వాళ్ళేంటి ఒకళ్ళకి స్ఫూర్తినిచ్చేది అని చెప్పి కొంతమంది. ఇక అవహేళనలు అవమానాలు ఇలా కొన్ని అయితే, వీళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ ఎలా ఉండేవారంటే, మేడం మీ అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నానండి అంటే రమ్మని చెప్పేవారు. రమ్మని చెప్తే నేను ఏఎస్ రావు నగర్ నుంచి మణికొండ వరకు కొట్టుకుంటూ వెళ్ళేదాన్ని. ఎక్కడ ఏఎస్ రావు నగర్, ఎక్కడ మణికొండ. తీరా ఇంటికి వెళ్ళేసరికి లాక్ ఉండేది. కనీసం అట్లీస్ట్ వాళ్ళకి మినిమం కర్టసీ అన్నా ఉండేది కాదు. ఏంటంటే మేడం మేము ఉండట్లేదు, మీరు రావద్దు, చిన్న మాట మెసేజ్ ఫోన్ చేయలేరు, ఒక మెసేజ్ ప్లీజ్ డోంట్ కమ్, లేదా ఈ రోజు వద్దు మేము ఉండట్లేదు అని చెప్పి. అలాగా కొన్ని చోట్ల సమస్యలు ఎదుర్కొన్నాను. అయినా సరే కొంతమంది అన్నారు నీకేంటి లాభం, నీకేమిటి ఉపయోగం అంటే నేను అన్నాను, నేను లాభ నష్టాలు వేసుకొని పుస్తకం రాస్తే అది వ్యాపారం అవుతుంది. నేను వ్యాపారం చేయట్లేదు, నేను మంచి చేయాలనుకుంటున్నాను. ఇంతమంది చనిపోతున్నారు, ఒక్కళ్ళన్నా నా పుస్తకం చదివి అంటే ఒక సూసైడ్ టెండెన్సీ వచ్చినప్పుడు ఈ పుస్తకం గురించి కానీ లేదా పుస్తకం చదివిన వాళ్ళు కానీ ఎవరైనా ఒక్క క్షణం వాళ్ళని ఆపగలిగితే ఎవరైనా సరే వాళ్ళకి మళ్ళా రెండోసారి ఆ థాట్ రాదు, జీవితం మీద ఆశ కల్పిస్తే. సో ఆ కాన్సెప్ట్ మీద నాకు చాలా బాధ అనిపి ఇప్పటికి కూడా ఇంకా రోజుకొకళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. అది పరిష్కారం కాదు.
కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ సమస్య నా కుక్కలకే వచ్చింది, ఇంకెవరికి లేదు భూమి మీద అన్నట్టు అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా పెద్ద సమస్య చిన్న సమస్య అని ఒకటి ఉంటుంది. మనకున్న సమస్య కంటే ఎక్కువ సమస్య ఉన్నవాడిని చూసామనుకోండి, నాదేం సమస్య లేనే లేదనుకుంటాం. కరెక్ట్. ఏదైనా మొత్తము మైండ్ సెట్ అమ్మ, మన ఆలోచన విధానమే. మన ఆలోచనలు, మన మైండ్ మన కంట్రోల్లో ఉంటే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. అంటే మొదటి ఈ బుక్ ఒక్కటి తర్వాత ఇంకేమైనా బుక్స్ రాద్దాం అంటే ఈ ఇయర్ ఎండింగ్కి ఇంకొక బుక్ రావచ్చు. అది వేరే కాన్సెప్ట్ తోటి రాస్తున్నాను, అది ఇప్పుడే నేను చెప్పదలుచుకోలేదు. మ్యామ్, మీ ఫ్యామిలీలోని సోషల్ వర్కర్స్ చేస్తున్నారని చెప్పారు కదా, సో మీరు ఇప్పుడు అది కూడా చేస్తున్నారా? సోషల్ వర్క్ అనేది నేను 40 సంవత్సరాలుగా చేస్తున్నాను. అయితే అది ఏదో ఒక సోషల్ వర్క్, దానికి ఒక ఇంత పెద్ద కొంతమంది ఫోటోలు తీసుకొని ఫైల్ చేసుకొని పేపర్లలో వేసుకుంటారు, అవన్నీ నాకు తెలియదు. ఎందుకంటే నా ఫ్యామిలీలో మా నాన్నగారి మేనత్త అమ్మమ్మ గారి కనుపర్తి వరలక్ష్మ గారని, ఆవిడ చాలా పెద్ద గొప్ప సామాజికవేత్త, రైటరు, రాజకీయవేత్త. ఆమె చేసినట్టుగా సమాజ సేవ ఎవరూ చేయలేదు. ఎందుకనంటే నిస్వార్థంగా సమాజం కోసం ఆవిడ చేశారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఉండేవి. ఆ బాల్య వివాహాలకి అగేనెస్ట్గా ఆవిడ పోరాడి ఒక స్త్రీ హితైషిణి మండలి, అంటే స్త్రీలకు హితము చేసేటటువంటి ఒక సంస్థను స్థాపించి, ఈ వితంతువులైన చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ చేరతీసి ఎవరెవరికి ఏది ఇష్టమో, అంటే కొంతమందికి కుట్లు, కొంతమందికి వంటలు, చదువు, సంగీతము, ఏది నేర్చుకుంటానంటే అది మా స్వంత ఖర్చులతో మేము నేర్పించి, ఆ వితంతువులను ఎవరైనా వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తే పెళ్లిళ్ళు చేశారు. అది ఆ రోజుల్లో సమాజానికి ఎదురీయడమే. ఎంత చాలా అది పెద్ద పోరాటం, మామూలు పోరాటం కాదు ఆవిడ చేసింది. గాంధీ గారు అంతటి వారు ఆవిడని అడిగారట, మీరు నూలు వడికేవారు, ఇంట్లో ఒక రాట్నం ఉండేది, నూలు వడికేవారు. గాంధీ గారిని కలిసినప్పుడు నూలు వడికి తీసుకెళ్లారు. గాంధీ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన అడిగారట, మీరు నూలు వడుకుతున్నారు కదా, మీరు ఖద్దరు ధరిస్తారా అని అడిగారట. తప్పకుండా ధరిస్తానని చెప్పి ఆవిడ ఆ రోజు ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం చనిపోయేంత వరకు ఖద్దరు చీరే కట్టుకున్నారు ఆవిడ. తర్వాత దుర్గాబాయి దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, ఇటువంటి వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా వచ్చేవారు. అలాగే మా తాతగారు, మా నాన్నగారి నాన్నగారు, ఆయన కూడా ఆయనకు అందరికీ ఒక సెంటిమెంట్ ఉండేది, ఆయన చేతుల మీద కూడా ఏ శుభకార్యం చేసినా మంచి జరుగుతుంది. అందరికీ పెద్ద దిక్కు కుటుంబంలో. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నా కూడాను ఆ గౌరవం ఆయనకి అలా ఇచ్చేవారు. ఎవరైనా సరే, దూరపు బంధువైనా సరే ఆయన దగ్గరికి వచ్చి సలహాలు, సంప్రదింపులు, పెళ్లిళ్ళు అయితే గనక ఆయన చేతుల మీద గుండానే బట్టలు తీసుకోవటము. అలాగే పనివాళ్ళు కానీ, తర్వాత చుట్టుపక్కల పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా కూరలు అమ్ముకునే వాళ్ళు కానీ వచ్చి, అయ్యా పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అంటే చాలా సంతోషం అంటే, అయ్యా పసుపు తాడు ఏమన్నా కొంచెం సాయం చేయవు అంటే, సరే పసుపు తాడు కాదులే కానీ మంగళసూత్రాలు, పసుపు తాడు అంటే మరి మొత్తం బంగారంది ఇవ్వాలంటే కష్టం కదా, సరేలే సూత్రాలు చేయించిస్తానే. అలాగా ఆయన ఎంతమందికో చేశారు. ఆఖరికి ఆయన తినటానికి కూర్చున్నప్పుడు ఎవరైనా వస్తే ఆయన కంచంలో తీసి ఇచ్చేసేవారు. నేను తినకున్నా పర్వాలేదు, వచ్చిన వాళ్ళు తినాలి అని చెప్పేసి. అలాగే మా నాన్నగారు కూడా ఎంతమందికో ఉద్యోగాలు ఇప్పించటము. ఆ రోజుల్లో కొంతమందికి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఆయన క్లియర్ చేసి ఎన్నో కుటుంబాలను నిలబెట్టారు. మా నాన్నగారు కూడా మా ఇంట్లో ఎలా ఉంటుందంటే కాన్సెప్ట్, మన ఇంటికి మన మీద నమ్మకంతో సహాయం కోరి వచ్చినప్పుడు మనం వాళ్ళకి దారి చూపించాలి. నేను అదే ఫాలో అవుతా. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా, మా ఇంటికి ఎవరైనా వచ్చినా ఒట్టి చేతులతో పంపను. నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళను. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇప్పుడు అది 40 ఏళ్ల బట్టి చేస్తున్నాను. అయితే నా మ్యారేజ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ రావడం అనేది జరిగింది. సో మ్యారేజ్, పాప పుట్టడము, అప్పుడు నేను సోషల్ వర్క్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ తర్వాత కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే, మీరు ఇంత సోషల్ వర్క్ మీరు చేస్తున్నారు, అన్ని మీ డబ్బులే మీరు పెడుతున్నారు, అలాంటప్పుడు మీరు ఒక సంస్థ అనేది మీరు పెట్టుకుంటే నలుగురు సాయం చేస్తే మీ సంస్థ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, మీరు ఇంకొక 10 మందికి సాయం చేయడానికి అవుతారు కదా అంటే, చాలా ఆలోచించి నేను అప్పుడు మా నాన్నగారి పుట్టినరోజు నాడు జనవరి 18th నాడు శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి నేను రిజిస్ట్రేషన్ చేయించాను. ఎందుకంటే నాన్నగారు రిటైర్ అవ్వక ముందు ఒక మాట అనేవారు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత బాపట్ల వెళ్ళి బాపట్లలో నా స్వంత ఖర్చులతో, నా పెన్షన్ డబ్బులతోటి నేను పేద పిల్లలందరికీ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నేను నేర్పిస్తాను అనేవారు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన రిటైర్ అయిన
1 yearకే చనిపోయారు. తర్వాత సరే అది నాన్న కోరిక ప్రకారం ఆకాంక్ష అనేది ఎలా వచ్చిందంటే మేము ఒక 2-3 పేర్లు రాసి చిట్టీలు వేసి మా పాప చేత తీయిస్తే అది ఆకాంక్ష అని వచ్చింది. ఆకాంక్ష అంటే అర్థం ఏంటి? కోరిక, డిజైర్. అయితే అప్పుడు నేను అనుకున్నాను నాన్న కోరిక కదా, సో అందుకని అది శ్రీ ఆకాంక్ష అని పెట్టాను అనమాట. దాని ద్వారా మా సంస్థ ద్వారా మేము అనేక మంది పేద పిల్లలకి నోట్ బుక్స్ ఇవ్వటము, సెమినార్స్ కండక్ట్ చేయటము, తర్వాత ఎస్ఏ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, పేదవాళ్ళకి మందులు కొనివ్వటము, ఎవరైనా పేద పిల్లలకి వివాహాలు అవుతుంటే వాళ్ళకి పట్టు చీర, తర్వాత మెట్టెలు ఇవ్వడము, మందులు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే మందులు కొనివ్వడము, ఇలా చాలా అంటే చాలా కరోనా టైంలో అయితే దాదాపుగా 400-500 మందికి మేము గ్రాసరీ ఇచ్చాము. ఇప్పటికి కూడా ప్రతి నెల ఎవరో ఒకళ్ళు కనీసం 2-3 వచ్చి గ్రాసరీ తీసుకొని వెళ్తూనే ఉంటారు. తర్వాత అలాగే మన ట్రెడిషన్స్ కూడా నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి అని చెప్పేసి నేను ఈ ముత్తైదులకి తాంబూలాలు ఇవ్వడము, లేదా అయ్యప్ప స్వాములకి బట్టలు పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను. తర్వాత దసరా నవరాత్రుల్లో బాలగౌరమ్మలు, కన్నె ముత్తైదువులు, ఇలాంటివన్నీ ముత్తైదువులు అని 3 కేటగిరీస్లో పెడతారు కదా. సో నవరాత్రుల్లో కూడా ఈ 10 years లోపు పిల్లల్ని పిలవటము, వాళ్ళకి అలంకరణ సామాగ్రి ఇవ్వటము, అలాగా అన్ని చేస్తూ ఉంటాను. ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటాను. అయితే నేనేంటంటే క్యాష్ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. మీకేం కావాలో మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను క్యాష్ ఇచ్చాను అనుకోండి, వారు దేనికి ఉపయోగించారో నాకు తెలియదు. మళ్ళీ రేపు వాళ్ళు వస్తారు, మీరు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయండి అనుకుంటూ వస్తారు. దానివల్ల ఉపయోగం ఏముంది? నీ అవసరం నేను తీర్చలేకపోయాను కదా, అందుకని మీకు ఏం కావాలో చెప్పండి. అవసరమైతే దారి చూపిస్తాను, లేదంటే ఆ వస్తువులు ఇస్తాను, అంతే. క్యాష్ అయితే పిల్లల ఫీజులైనా నేనే వెళ్ళి కట్టేసి వస్తా, వాళ్ళ చేతికి నేను డబ్బులు ఇవ్వను, అస్సలు ఇవ్వను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. నా చివరి శ్వాస వరకు నేను చేస్తూనే. అంటే ఇప్పుడు మీరు సామాజిక సేవ చేస్తూ ఒక రచయితగా అవి రచనలు కూడా రాస్తూ ఇంకేం ఈ 2 బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారండి? చేసుకుంటున్నాను. సంసారము, పిల్లలు, ఇవన్నీ కూడా. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యామిలీ సపోర్ట్ ఉందమ్మా. ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే చేయగలుగుతున్నాను. మా హస్బెండ్ సపోర్టు, మా అమ్మాయి సపోర్టు, అందరి సపోర్ట్ ఉండబట్టే నేను చేయగలుగుతున్నాను. సంధ్య గారు, మీరు కౌన్సిలింగ్ కూడా చేస్తారని విన్నాము. అంటే ఎలాంటి వారు మీ దగ్గరికి వస్తూ ఉంటారు? నా దగ్గరికి ఎక్కువగా కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు భార్యాభర్తలే. అవి చూసినప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు వీళ్ళు ఇంత చిన్న విషయాలకి దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు. అంటే ఎలా ఉంటాయంటే ఈగోస్, అహం. ఇప్పుడు కొంతమంది ఉద్యోగం చెయ్యని ఆడదానికైనా ఈగో, ఉద్యోగం చేసే ఆడదానికి ఈగో. పెళ్ళి అంటే అది మన కుటుంబం, మనం ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాం. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నువ్వు నేను మనం అనేది పోయింది. మీ అమ్మా నాన్న మా అమ్మా నాన్న, మీ అక్క చెల్లెళ్ళు మా అక్క చెల్లెళ్ళు, నీ డబ్బులు నా డబ్బులు, నీ బ్యాంక్ అకౌంట్ నా బ్యాంక్ అకౌంట్, నేనా అయిపోయింది కానీ మన అనేది లేదు. ఆ తర్వాత ఎప్పుడైనా సరే అమ్మ, ప్రతి ఇంట్లోనూ ప్రతి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులు అనేవి వస్తూనే ఉంటాయి. దాన్ని సాగదీయొద్దు. అదిగో నేను ఒకటే చెప్తా అందరికీ, ఒక మనిషి కోపంలో రైజ్ అవుతున్నప్పుడు మీరు రైజ్ అయిపోయి దాన్ని ఎక్కువ చేసుకోవద్దు. నెమ్మదిగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు ఎంతసేపు అరుస్తారు? 5 నిమిషాలు 10 నిమిషాలు, లేదా ఆయాసం వచ్చేదాకా అరుస్తారు. మీరు ఎదురుగా ఉంటే ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. దాని బదులు బయటికి వెళ్ళిపోయారనుకోండి, చిన్నగా లేచి, తర్వాత కోపం తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ రోజున నువ్వు అనవసరంగా ఈ మాట అన్నావు, ఎందుకు అన్నావు అని అప్పుడు మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. అంతేకాని యాక్షన్కి రియాక్షన్ అంటారు కదా, నువ్వు అరిస్తే నేను అరిస్తే అదేమవుతుందంటే సమస్యకి పరిష్కారం కాకపోగా అది ఎక్కువైపోయి కొట్టుకొని విడిపోయేదాకా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఎందుకనంటే ఈ కూతురు ఏం చేస్తుంది, అమ్మ నన్ను టీ పెట్టమన్నాడే, లేదా నేను సినిమాకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు, ప్రతి విషయం అమ్మగారి ఇంట్లో తీసుకెళ్ళలేదు, కానీ తను మాత్రం తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిపోయినాడు. మరి అలాంటప్పుడు అలా చేశాడు, అదేంటి నువ్వు అడిగితే తీసుకెళ్ళ, ఈమె ఎక్కిస్తుంది, తల్లి 4 ఎక్కిస్తుంది. ఎక్కించినప్పుడు ఇంకా ఈమె ఇక్కడ అమ్మ సపోర్ట్ ఉంది కదా అని ఈమె రెచ్చిపోతుంది. అట్లా ఎప్పుడూ కూడా ఇంట్లో జరిగే ప్రతి విషయం చెప్పినా కూడా తల్లి ఏం చెప్పాలి, పోనీలేమ్మా ఇవాళ ఏదో ఫ్రెండ్స్తో వెళ్ళాడు, ఇవాళ కాకపోతే రేపు వెళ్దు కానీ ఏం పోయింది,
సినిమాకే కదా, లేదా పార్కే కదా, లేదా అతను ఎక్కడికి తీసుకెళ్తానంటే అక్కడికి వెళ్ళు. తర్వాత అతని వీళ్ళని బట్టి నువ్వు అడిగిన చోటికి ఈ సర్దుబాటు చెప్పాలి. కానీ నిన్ను అట్లా అన్నాడా, నిన్ను ఎంత గారాభంగా అల్లుడికి ఫోన్ చేసి నా కూతుర్ని నేను ఏమిటి కాలు కింద అడిగిందల్లా ఇచ్చాను, మీరు ఇలా చేస్తున్నారు, మీరు మా అమ్మాయిని బాధ పెట్టి నా కూతురు ఎన్ని కష్టాలు పెడుతుందో, ఎంత కష్టపెడుతున్నావో, ఎంత కష్టమైతే నా కూతురు చెప్తుందో, ఇవి మొదలవుతాయి. ఇవి మొదలైనప్పుడు ఇక ఇవి చిలికి 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 గాలివాన్లాగైపోయి తెగేదాకా వస్తాయి, విడిపోయే వరకు వచ్చేస్తుంది. అస్సలు ఎప్పుడు చెప్పాలి పేరెంట్స్కి మేజర్ ఇష్యూస్ అంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి డబ్బులు పట్టరాపో, లేకుంటే వాడెవరితోటన్నా తిరుగుతూ దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, ఇలా కొన్ని, లేదా రోజు ఇంటికి రాకుండా తాగి తందనాలాడి ఎక్కడో ఉండడము, నిన్ను పట్టించుకోకపోవటము, ఇలాంటివన్నీ కొన్ని మేజర్ ఇష్యూస్ ఉంటాయి. అటువంటివి ఉన్నప్పుడు తల్లిదండ్రులకి చెప్పాలి, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకో. అంతేకాని ఈ మధ్య నాకు ఒకటి చాలా ఆశ్చర్యం వేసింది. నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్ళైన విషయం కూడా నాకు తెలియదు. పిల్లలు ఎలా ఉన్నారంటే పెళ్ళైపోయింది అన్నారు. అదేంటి పెళ్ళైపోయింది అంటున్నారు, మరి పిలవలేదేంటి అంటే ఏమో ఇవాళ పొద్దున్న చేసుకుంటే సాయంత్రం విడిపోతున్నారు అందుకని పిలవలేదన్నారు. అసలు అంటే ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది వివాహ వ్యవస్థ అనేది. ఈ తల్లిదండ్రులు కూడా చెప్పాలి. ఎలా చెప్పాలంటే సర్దుబాటు. నేను అమ్మాయిలను ఒక్కళ్ళని సర్దుకు పొమ్మని నేను చెప్పను, అబ్బాయిలు కూడా సర్దుకుపోవాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నారు. అట్లాంటప్పుడు ఒకళ్ళకొకళ్ళు చేదోడు వాదోడుగా ఉండాలి, ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవాలి. సరే చిన్న చిన్న వస్తాయి, వాటిని పెద్దవి చేసుకోవద్దు. ఫస్ట్ థింగ్ ఈగో అనేది వదిలేయాలి. కానీ ఈ మధ్య కాలంలో అందరూ భార్య అరుస్తుందని భర్త అరుస్తున్నారు, ఈగోస్కే పోతున్నారు. ఈగోస్ వల్లనే నేను సంపాదించుకుని నువ్వు చెప్తే నేను వినేదేంటి, ఎవరు సంపాదన మీద లేదు, తను కూడా డబ్బే ప్రపంచం అయిపోయింది. ఒక కుటుంబ వ్యవస్థకి ముఖ్యంగా పటిష్టంగా ఉండాలి కుటుంబ వ్యవస్థ అంటే ప్రేమ ఆప్యాయతలు ఉండాలి, అనుబంధాలు ఉండాలి. డబ్బు అనేది సెకండరీ. అక్కడ డబ్బు అనేది మీకు కేవలం కంఫర్ట్ ఇస్తుంది, మీ బ్రతుకు తెరువు మాత్రమే. ఒక మనిషిని పోగొట్టుకున్న తర్వాత తిరిగి సంపాదించుకోలేరు మీరు. భర్త కానీ ఒకవేళ భర్త చాలా మంచివాడు అయ్యాడు అనుకోండి, చిన్న విషయానికి దూరం చేసుకుంటే తర్వాత బాధపడేది ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఇంట్లో ఒక్క భర్తతో సమస్య అనుకోండి, ఒక్క మగాడితోనే ఇంట్లో నీకు మొగుడితో సమస్య. అదే నువ్వు వదిలేసుకుని బయటికి వెళ్తే 100 మంది మగాళ్ళతో సమస్య. ఎవరో ఒకడు ఏదో ఒక రాయి వేస్తూనే ఉంటాడు. అంటే ఎవరో నిన్ను అన్నారు, మేము అలాంటి నువ్వు అవకాశం ఇవ్వక్కర్లా, మగాడు అవకాశవాది, వాడు అవకాశం కోసం చూస్తూనే ఉంటాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వివాహ వ్యవస్థ గురించి కొంచెము, అంటే మనం కలిసి ఉండాలి అని చేసుకున్న, పైగా లవ్ మ్యారేజ్లు కూడా కొన్ని ఈ మధ్యలో లవ్ మ్యారేజెస్ కూడా. అసలు లవ్ అంటే ఏంటి? లవ్ అనేది ఉన్నప్పుడు, ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు నిజంగా వాళ్ళల్లో ఉన్న నెగటివిటీని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంతేగాని నువ్వు నెగటివ్ పాయింట్స్ అన్ని ఒక వైపు పెట్టి నువ్వు ఇదిగో నువ్వు ఇట్లా చేసావు, నువ్వు పెళ్లికి ముందు అట్లా ఉన్నావు, పెళ్లి అని అనకూడదు. మరి అప్పుడు కనపడిన నెగటివిటీ ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? పెళ్ళైన తర్వాత ఒకలాగా ఉంటున్నారు అనేసి మళ్ళీ విడిపోవటాలు. మరి ఇంకా అక్కడ నీకు ప్రేమ అనేది ఎక్కడ ఉంది? లేదు కదా. అది ప్రేమ అనేది కానే కాదు అది. సో అందుకని నేను ఇప్పటి జనరేషన్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే సర్దుబాటు నేర్చుకోండి. మూడో వ్యక్తిని మీ విషయాల్లో తల దూర్చనివ్వద్దు. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రుల ప్రేమని దూరం చేయొద్దు. వాళ్ళతోటి టైం స్పెండ్ చేయండి. మీరు వాళ్ళ ముందు దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ పసిపిల్లల మనసు తెల్ల కాగితం లాంటిది. వాళ్ళ మనసులో ముద్ర పడిపోయింది అనుకోండి, వాళ్ళు రేపు ఎట్లా తయారవుతారో తెలియదు. పిల్లలతోటి స్పెండ్ చేయండి. ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ ఇంట్లో క్రియేట్ చేయండి. మీకు ఎన్ని మనస్పర్ధలు ఉన్నా పిల్లల ముందు కాకుండా తర్వాత పోటాడుకోండి. ఓకే మ్యామ్, చాలా అంటే చాలా విషయాలు తెలియజేశారు. రచయిత్రి దగ్గర నుంచి డైరెక్ట్ కౌన్సిల్ వరకుని ఎలాంటి ఫ్యామిలీస్ని మీరు కౌన్సిలింగ్ ఇస్తారు, ఎలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది విడిపోతున్నారు, వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఇస్తే బెటర్ అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధాత్రి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.